మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపట ఏదైతే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి కంపెనీస్ కానీ హైదరాబాదు తెలంగాణ స్టేట్కి వచ్చే విధంగా రేజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ యొక్క కార్యక్రమాన్ని 8వ తారీఖు 9వ తారీఖు దేశంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అనేక కంపెనీలు రావడం, పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పెట్టుబడులు వచ్చే విధంగా హైదరాబాదు భారత్ ఫ్యూచర్ సిటీలో మన గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల అనేక కంపెనీలు పెద్దల ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మరి పెట్టుబడికి సంబంధించి అనేక అగ్రిమెంట్ జరిగిన సందర్భంలో పట 10 సంవత్సరాలు 2014 నుంచి 18 నుంచి 23 వరకు మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు రాత్రే 8వ తారీఖు 9వ తారీఖు సమ్మిట్ అయిపోయింది. గ్లోబల్ రేజింగ్కి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన అనేక అగ్రిమెంట్లు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అయిపోయినా 9వ తారీఖు అయింది. 10వ 20 ఉదయమే ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏమని ప్రెస్ నోట్ ఇచ్చినారంటే పెట్టుబడులు అనేది కట్టుకథలు, కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అట్టర్ ఫ్లాప్ అని రేవంత్ రెడ్డి గారిపై ఏకవచనంతో మాట్లాడుకుంటూ విజన్ లేదు, విజన్ డాక్యుమెంట్ లేదు, విజన్ లెస్ డాక్యుమెంట్ అని చెప్పి మాట్లాడడం, ప్యూర్ రేర్ అంటూ తెలంగాణను ఒక విధంగా దోచుకుంటుందని మాట్లాడడం, గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ వెనుక చీకటి ఒప్పందం అని మాట్లాడడం, 2 ఏళ్ళుగా కోట్లు ఖర్చు చేసిన తిరిగి దేశాలు నిర్వహించిన సమ్మిట్ ద్వారా ఎన్ని కోట్లు పెట్టుబడి వచ్చాయని చెప్పి అనేక విషయాల లోపల వారికి ఉన్నటువంటి తెలంగాణ ఆశ భాషలో మరి ఒక రాత్రే ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మరి పెద్ద ఎత్తున ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం దాన్ని మరి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ని చూసి అటు బావకు బావమర్దికి ఇద్దరుకు హరీష్ రావుకు కేటీఆర్కు బైర్లు గమ్మినాయి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు ఏమనుకుంటుంటే కార్పొరేట్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడతా అమెరికా చదువుకున్న ఐటీ శాఖ మంత్రిగా గొప్పగా పనిచేసినా అని ఆయనకైనా ఊహించుకున్నటువంటి ఒక మాజీ మంత్రి. ఇక హరీష్ రావు గారేమో ఎప్పుడు తొందరగా మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కుటుంబ తగాదాల లోపల పగ్గాలు తీసుకొని ఎప్పుడు తొందరగా నేను ఆ ఒక కుర్చీలో అధ్యక్ష కూర్చున్నాను ఆయన ఆలోచన విధానపరంగా ఈరోజు ఇంత పెద్ద గొప్ప సమ్మిట్ జరిగి లక్షలాది రూపాయల పెట్టుబడి వచ్చి ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ వచ్చి నేరుగా మన హైదరాబాద్లో వచ్చి మాట్లాడిన సందర్భంలో పట్ల మరి ఈ హరీష్ రావు గారు ఆ పెట్టుబడులు చూసి కడుపు రగుల్చుకపోయి ఎవరో రాసిన స్క్రిప్ట్ను పట్టుకొని తెలంగాణ పెట్టుబడిని అవమానిస్తూ తెలంగాణ పెట్టుబడి పెట్టిన కంపెనీలను అవమానపరుస్తూ ఒక పరోక్షంగా ఆ కంపెనీల యొక్క యజమానులను అవమానపరిచినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన విజన్ అంటే మాది, విజన్ అంటే రేవంత్ రెడ్డి గారిది. 10 ఏళ్ళు అడ్డగోలుగా దోపిడీకి ఎగబడి దోపిడీ విజన్, మీ విజన్ ఏంటో రాష్ట్ర తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మీ విజన్ మొత్తం కూలేశ్వరంగా కూలగొట్టడానికి మీ విజన్ ఆలోచన ఉన్నది. మా విజన్ ఈ తెలంగాణ ప్రజల యువత భవిష్యత్తు 2047 విజన్ పరంగా
తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు, యువత భవిష్యత్తు గొప్పగా పెట్టుబడి ద్వారా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఉద్యోగాల పరంగా అన్ని విధాల ముందుకు పోవాలని ఒక విజన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మరి 10 ఏళ్ళుగా అడ్డగోలుగా దోపిడీకి ఎగబడి దోపిడీ విజన్ అంటే ఈ విజన్ అంటే కాళేశ్వరంలో కట్టడం తెలిసింది. మీ విజన్ యాదాద్రి దేవాలయం లోపల మీరు ఏదైతే చేపట్టిన దేవాలయంలో జరిగినటువంటి అనేక అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవాలయంలో జరిగినటువంటి లీకేజీలు కానీ ఆ దేవాలయం జరిగిన అనేకటువంటి ఇబ్బందుల విషయంలో ప్రజలందరికీ తెలుసు. మరి ఈ విధంగా సెక్రటరియట్లో కట్టినారు, సెక్రటరియట్లకు సంబంధించినటువంటి కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి కట్టినారు. మరి ఏ విధంగా కొన్ని సెక్రటరియట్లో ఇప్పటికీ చెప్తుంటారు చాలా లీకేజీలు ఉన్నాయి సార్ అని చెప్పేసి. ఈ విధంగా అనేక అంశాల లోపల మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దాచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు కల్లా వడ్డీలు కట్టే పరిస్థితి దృష్టి తీసుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం 1వ తారీఖు కల్లా రాష్ట్ర ఉద్యోగస్తుల జీతాలు వేసుకుంటూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో పట్ల 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఈరోజు ఇంత పెద్ద సమ్మిట్ చేసి దేశంలో ఉన్నటువంటి వేరే దేశాలకు ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రులు కానీ దేశంలో ఉన్నతమైనటువంటి పెట్టుబడికి సంబంధించిన వాళ్ళు కానీ వీడియో ద్వారా వారు మాట్లాడినటువంటి ఏదైతే విజన్ 2047 మీద వారి అభిప్రాయం చెప్తే ఎంత గొప్పగా చెప్పారు. ఇంత గొప్పగా ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా దేశంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక సెమినార్ సమ్మిట్ని నిర్వహించి ఈ విధంగా గొప్పగా ఇక్కడ చేయలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్పగా చేసింది. తప్పకుండా మేము సహకరిస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా మేము తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు మరి అన్ని విధాల భారతదేశంలో హైదరాబాద్ అన్ని విధాల అనుకూలమైన ప్రాంతం అని చెప్పి వారు మాట్లాడినట్టు సందర్భాన్ని ఒకసారి చూడాలి. మరి ఈరోజు ఆ రోజు వాళ్ళు 14 నుంచి 18 నుంచి 23 వరకు మీ మీడియా మిత్రుల ద్వారా నేను అడుగుతున్న హరీష్ రావును, కేటీఆర్ను, ట్రంప్ కూతుర్ని హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు. మీరందరూ మీడియా మిత్రులందరూ సాక్ష్యం. అమెరికా అధ్యక్షురాలు కూతురు ట్రంప్ కూతురు ఇవాంకా వస్తే హైదరాబాద్ మొత్తం ట్విన్ సిటీస్ మొత్తం రంగులేసినారు. ఫుట్పాత్ పై ఏదైతే భిక్షాటన చేస్తున్నటువంటి భిక్షగాళ్ళందరినీ కూడా పాపం 2 రోజులు 3 రోజులు తీసుకుపోయి వాళ్ళని ఎక్కడెక్కడ జైల్లో కానీ ఎక్కడెక్కడ తీసుకుపోయి బంధించిండు. మన హైదరాబాద్లో పెద్ద పెద్ద డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్ల మీద రెడ్ కార్పెట్లు వేసిండ్రు. మరి అమెరికా అధ్యక్షురాలు బిడ్డ వస్తే బిడ్డ కోసం ప్రజలు ప్రభుత్వంలో మీరు కోట్లాది రూపాయలు వెచ్చించి స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేసి ఆహో ఓహో అనిపించుకునే విధంగా మీరు ఏర్పాట్లు చేసింది కదా. మరి దానివల్ల అప్పుడు మీరు చేసినప్పుడు అప్పుడు ఏ ప్రజలకు ఏం మేలు చేసిందని చెప్పి అడుగుతున్నాం. మీరు ఈ రేస్ కార్లను పెట్టినావు కేటీఆర్, కోట్లాది రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎలాంటి అడ్మిషన్ శాంక్షన్ లేకుండా కాగితాల మీద రాసి కోట్లాది రూపాయల డబ్బులతో రేస్ పెట్టినారు. ఎవరికి మేలు చేసినావు అని చెప్తున్నాను. ఈరోజు మేము చేసినటువంటి ఎంఏ అగ్రిమెంట్ల మీద నువ్వు చీకటి ఒప్పందం అని చెప్పి హరీష్ రావు నువ్వు మాట్లాడుతున్నావు కదా. నీకు నిజంగా చెప్తున్నా, నువ్వు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బాధ్యత గల మంత్రిగా పనిచేసినటువంటి నీకు బాధ్యత ఉంటే నువ్వు 10 సంవత్సరాల లోపట ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రులుగా మీ బావమరిది కేటీఆర్ గారు మాజీ మంత్రిగా మీరు పనిచేసినారు కదా. ఎన్ని మీరు బయట దేశాల నుంచి ఒప్పందాలు చేసుకున్నారు, ఎన్ని ఒప్పందాల మీద మీరు ఈ విధంగా ఈ రాష్ట్రంలో గ్రౌండింగ్ చేసినారు. ఆ గ్రౌండింగ్ చేసిన కంపెనీల ద్వారా ఎంతమందికి యువతకు మేలు జరిగింది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావని అడుగుతున్నా. నేను దమ్ము ధైర్యం ఉన్నదా అంటున్నా నీకు. అసలు కార్యక్రమం స్టార్ట్ మొదలు కాన 7వ తారీఖు నుంచి మొదలుపెట్టినారు. నోటికి ఎంత వస్తుందంత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, సోషల్ మీడియాలో మాట్లాడడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడడం. ఒక 2 సంవత్సరాల లోపలనే ఇంత ఉక్రోషం, ఇంత జలసి, ఇంత కోపం
ఎందుకండి హరీష్ రావుకు అంత నీకు జెలసీ, అంత ఉక్రోషం ఎందుకు నీకు అంటున్నా? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర క్యాబినెట్లో ఈ యొక్క సమ్మిట్కి సంబంధించిన అంశాలు ముందు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన ఏ విధంగా ఈ సమ్మిట్లో చర్చించాలని, పెట్టుబడులు ఏ విధంగా తీసుకొచ్చే విధంగా ఈ సెమినార్ను ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో పట్ల క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మేము సబ్మిట్ చేస్తే ఇంత ఉక్రోషం నీకు ఎందుకని చెప్పి అడుగుతున్నా నేను. ఏది పడితే అది నువ్వు మొదలై 8వ తారీఖు నుంచి మొదలు పెడితే 7వ తారీఖు మొదలు 7వ తారీఖు మాట్లాడు, 8వ తారీఖు మాట్లాడు, 9వ తారీఖు మళ్ళీ 10వ తారీఖు మార్నింగే ఉదయం ప్రెస్ నోట్ రిలీజ్ చేసినావు నువ్వు. మేము చేసే మంచి నీకు నచ్చలేదా అంటున్నా నీకు. ఒకసారి సమ్మిట్కి వచ్చి చూస్తే తెలిస్తే నీకు ఏ విధంగా ఎంతమంది ఎన్ని వందలాది మంది బయట పెట్టుబడి సంబంధించినటువంటి కంపెనీస్ వచ్చినాయి, ఎన్ని లక్షల రూపాయల పెట్టుబడి పెట్టే విధంగా 5 లక్షల పై చిలుకు కోట్ల రూపాయల పెట్టుబడి అగ్రిమెంట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో గొప్పగా మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి బయట దేశాల నుంచి మాజీ మంత్రులు, మాజీ ప్రధానమంత్రులు మాట్లాడతారు. వేరే దేశంలో ఉన్నట్టు గొప్పగా ఉన్న పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్త రంగరాజన్ గారు వారు నిన్న వీడియో ద్వారా మాట్లాడినారు. ఏ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోతింగ్ పెంచుకోవాలి, ఏ విధంగా ఆర్థికంగా మనం వనరులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా యువతకు ఆ యొక్క కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర యువతను ఆదుకోవాలని చెప్పి ఒక విజన్తో ఒక నాయకుడు ముందుకు పోతుంటే మీ విజన్ ఏముండేది? మీ విధం కాళేశ్వరం కట్టాలి, కమిషన్లు తీసుకోవాలి, మిషన్ భగీరథ కట్టాలి, కమిషన్లు తీసుకోవాలి, ఏ కాంట్రాక్ట్లలో ఏమేం చేయాలి, కమిషన్ రావాలి, హైదరాబాద్లో ఏ భూమి కొల్లగొట్టాలి, ఎంత కమిషన్ తీసుకోవాలి. ఇది తప్ప ఏదైనా విజన్ ఉండదా మీకు అని అడుగుతున్నా నీకు. మీ విజన్కున్న మీకు ఏమైనా ఆలోచన పరంగా మేము ఎప్పుడైనా ఆలోచన చేసినారా అని చెప్పి అంటున్నా. 2014 ముందు మీరే అన్నారు కదా, మన రాష్ట్రం మనం పరిపాలించుకుందాం, మన నీళ్ళు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన పరిపాలన మనకు వస్తాయని మాట్లాడి ఉద్యమ పార్టీగా మాట్లాడి 2014 నుంచి 18 నుంచి 23 వరకు మీరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలేందో ఒకటి చెప్పమని చెప్పి అంటున్నాను నేను.